అందరికీ నమస్కారం. గడచిన 22 నెలల కూటమి ప్రభుత్వం పరిపాలనలో చాలా విషయాలు మీడియా కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చే అన్ని కథనాలు కూడా మనం ఒక్కొక్క చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అభినవ ధృతరాష్ట్రుని పరిపాలన జరుగుతుంది అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గడచిన ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన హామీలు, అమలు కాని హామీలు, సూపర్ 6 పేరుతో ప్రజలకు ఇవ్వడం, అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్నీ కూడా వదిలేసి ఆయన పరిపాలన సాగించడం. ఈ పరిపాలనలో అన్ని వ్యవస్థలను కూడా విధ్వంసం చేసే కార్యక్రమం ఈరోజు జరిగిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పరిపాలన కేవలం కూటమి కనుసన్నల్లో జరుగుతూ ఉంది. చట్టం వారి చేతల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా కూడా అవినీతి, అరాచకం, దురాక్రమణలు ఇవి పెరిగిపోయాయి. గంజాయి విపరీతంగా ఇక్కడ ప్రతి చోట కూడా గంజాయి విక్రయాలు పెరిగిపోయాయి. డ్రగ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు కూడా డ్రగ్స్ వాడే పరిస్థితికి వచ్చినారంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి పరిపాలన సాగిస్తుందో కూడా మనందరం ఒకసారి గమనించాలి. ఇటీవల అమరావతి అయితేనేమి, అమరావతి పైన పేరుతో జరుగుతున్న అవినీతిని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావన చేశారు. ఒక చదరపు అడుగును 12 నుంచి 14 వేల రూపాయలతో ఈరోజు కడుతున్నారంటే ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఈ రేటుతో ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరగడం లేదు. కేవలం 4,000, 5,000, 6,000 కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతూ ఉంటే ఈరోజు 12 నుంచి 14,000 రూపాయలు. అదొకటే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తూ ఉన్నారు వాళ్ళకు. ఓ పక్క నీటి సదుపాయం, ఎలక్ట్రిసిటీలో రాయితీలు, ఇంకో పక్క రోడ్లు ఇవన్నీ వేయడం ద్వారా వాళ్ళకి ఇంకా సులభతరం అవుతా ఉంది. జిఎస్టీలో మినహాయింపులు, ఇవన్నీ ఒక పక్క చూస్తూ ఉంటే ఏ మేరకు దోపిడీ అవుతుంది అనేది మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిలోకి తీసుకురావాలా అనే ఒక ఆలోచనతోనే ఎలాగో మీరు అమరావతిని చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మేము చెప్పినట్లు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, లెజిస్లేటివ్ రాజధానిగా, పరిపాలనా రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును ఆ రోజు ప్రకటించి మాట్లాడితే ఖజానా ఖాళీ కనపడుతుంది. ఎక్కడికి పోయినాయి 3,40,000 కోట్లు? ఎవరి కోసం పెట్టారు అంటే కేవలం మీరు అనుకున్న వాటికు డబ్బులు కేటాయించుకుంటూ మీకు అవసరమైన చోటల్లో ప్రచారం కోసం 1,000 కోట్లు, విమానాల్లో, ప్రత్యేక విమానాల్లోనూ హెలికాప్టర్లో తిరిగేదానికి మీరు, మీ ఉప ముఖ్యమంత్రి, మీ మంత్రులు దీంట్లో తిరిగేదానికోసం 1,000 కోట్ల ప్రజలు ధనం దుర్వినియోగం చేసే తప్పు నుంచి ఇంకోటి కనపడతా ఉంది. ప్రజలందరూ స్పష్టంగా ఇప్పటికే అర్థం చేసుకున్నారు. మీరు సుదీర్ఘకాలం మోసం ఇంకా చేయలేరు. ఇప్పటికి 2014లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే తీర్చలేదు.
2024లో వచ్చిన తర్వాత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వాటిని అన్నింటినీ పక్కన పెట్టినారు. నిరుద్యోగ భృతికత ఇంతవరకు ఎత్తడం లేదు. మహిళలకు 1500 రూపాయలు నెల నెల ఇస్తామన్న మాట పక్కన పోయింది. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కోత కోశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. ఏమైపోయింది ఇదంతా? ఎవరిని మభ్యపెట్టేదానికోసం రోజుకో చోట పోయేది, ఒక మీటింగ్ పెట్టేది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దుష్ప్రచారం చేసేది, మిమ్మల్ని మీరు పొగుడుకుండేది. ఈ కార్యక్రమం తప్ప నుంచి ఏమైనా ఈ 2 సంవత్సరాల్లో జరిగిందా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆఖరి, ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడదు అనే ఒక దురాలోచనతోనే ఈ పరిపాలన సాగిస్తున్నాడు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా నాకేముంది, నాకు వయసు భయపడిపోయింది, ఇంకా మళ్ళీ నాకు నెక్స్ట్ 5 ఏళ్లలో ఓట్లు వేయరు, 100% ప్రభుత్వం రాదు అని గ్రహించిన తర్వాతనే దోపిడీ విచ్చలవిడితనం స్టార్ట్ అయిపోయింది. రాజు ఏదో సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్లో మేస్తుందా అని చెప్పి, రాజే అవినీతికి పాల్పడుతా అంటే కింద వాళ్ళు ఎవరన్నా లెక్క చేస్తారా? ఇక్కడ విపరీతమైన అవినీతి, ఏ ఊర్లో అయినా సరే అవినీతే. అన్నిటికీ కమిషన్ లేనిది ప్రభుత్వం జరగదు. యంత్రాంగం పూర్తిగా మీ చేతల్లోకి మారిపోయింది. ఎవరు కూడా పొద్దున్న లేస్తానే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, లేకుంటే ఆర్డీఓ ఇట్లా టోళ్ళంతా, జిల్లా స్థాయి నాయకులంతా ఆ నాయకులు ఏమేమన్నా చెప్తారేమో ఈరోజు, అది మనం పాటించాలేమో అని చెప్పనిచ్చి వీళ్ళ విధి నిర్వహణ ఎక్కడ కూడా బాగా చేస్తామనే ఆలోచన మర్చిపోయిన సందర్భం ఇది. ఏ మంత్రి ఫోన్ చేస్తాడు, మనం ఎవరికి డీకెట్టి పట్టాలు ఇవ్వాలా, లేకుంటే ఏ భూమిని ఎవరికి దారాదత్తం చేయాలా? ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకో పక్క ఏం చేస్తుంటారు, దాంట్లో రీసర్వే పేరుతో మీరు ఇచ్చిన పట్టాలు ఒకసారి మీరు చూసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకోండి, ఆ పట్టాలు మీరు ఇచ్చినట్టువి. దాంట్లో క్లియర్గా జాయింట్ ఎల్పీ నెంబర్లను పడేసినారు. కింద రాసినారు, అయ్యా మీరు ఇది తనఖా పెట్టాలన్నా, దీన్ని అమ్మాలన్నా జాయింట్ ఎల్పీ నెంబర్లు కాబట్టి ప్రతి ఒక్కడు, ఆ రైతులందరూ వచ్చి సంతకాలు పెడితేనే మీకు లోన్లు వస్తాయి, లేదంటే మీరు అమ్మేదానికి వీలవుతుందని క్లియర్గా రాసినారు. దాంట్లో మీరు ఇచ్చిన భూ సర్వే చేసిన దాని లాభం ఏముంది రైతులకి? ఈరోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ తప్పనిచ్చి, ఏ సర్వే నెంబర్ సర్వే చేయాలనే 100,000 రూపాయలు, మ్యూటేషన్ చేయాలంటే 1000 రూపాయలు, కింది నుంచి పైకి దోపిడీ జరుగుతూ ఉంటే ఏదో మీరు ఈ రీసర్వే ద్వారా ఏమేమో సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది మీ పరిపాలన తీరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మావిగన్ అనే ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేస్తే, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న ఏరియాలను కానీ, రాయలసీమ ప్రాంతాన్ని కానీ మీరు అభివృద్ధి చేస్తే మీకు ఈ సమాజంలో కనీసం ఆ గౌరవ మర్యాదలు మిగులుతాయి. చరిత్రలో మీరు చరిత్రహీనులు కాకుండా నిలబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.